ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. ఆయన చాలా కష్టపడే మనిషి. ఉదయం సూర్యుడు ఉదయించకముందే లేచి పొలానికి వెళ్ళి, రాత్రి చీకట్లు కమ్ముకునే వరకు పని చేసేవాడు. రామయ్యకు చిన్న కుటుంబం, భార్య లక్ష్మమ్మ, ఇద్దరు పిల్లలు రాజు, రమ్య. ఆ కుటుంబం అంతా రామయ్య పొలంలో పండించే పంటలపైనే ఆధారపడేది. ఒకసారి వానలు రాకపోవడంతో గ్రామంలో కరువు వచ్చింది. బీడుబడిన పొలాలు, ఎండిన పంటలు చూసి రామయ్య మనసు విరిగిపోయింది. ఇంత కష్టం చేశాను, కానీ ప్రకృతి సహకరించలేదు అని బాధపడ్డాడు. ఆ సమయంలో ఆయన అప్పు తీసుకుని మళ్లీ పంట వేసేందుకు నిర్ణయించుకున్నాడు. గ్రామంలోని సహకార బ్యాంక్ నుండి కొంత డబ్బు తీసుకుని విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేశాడు. ఈసారి రామయ్యకు అదృష్టం కలిసొచ్చింది. వానలు సమయానికి పడ్డాయి, పంట బాగా పండింది. పసుపుగా మెరుస్తున్న వరి చూసి ఆయన ఆనందంతో ఉప్పొంగిపోయాడు. కుటుంబం అంతా సంతోషంతో పొలానికి వెళ్లి పంటను కోయడం ప్రారంభించారు. పంటను అమ్మి రామయ్య అప్పులు తీర్చాడు. మిగిలిన డబ్బుతో పిల్లల చదువుకు పెట్టుబడి పెట్టాడు. చదువు నేర్చుకుంటేనే ఈ కష్టాల నుండి బయటపడగలం అని పిల్లలకు చెప్పాడు. రాజు చదువులో బాగా రాణించి వ్యవసాయ శాస్త్రంలో చదువుకొని, తన తండ్రికి ఆధునిక పద్ధతులతో వ్యవసాయం చేయడంలో సహాయం చేశాడు. కొన్ని సంవత్సరాల తరువాత రామయ్య గ్రామంలో అందరికీ ఆదర్శంగా మారాడు. అతని పొలాల్లో కొత్త పద్ధతులు, నీటి పొదుపు వ్యవస్థలు, సేంద్రియ ఎరువులు వాడడం వల్ల పంట దిగుబడి పెరిగింది. ఇతర రైతులు కూడా రామయ్య దగ్గర నేర్చుకుని తమ జీవితాలను మార్చుకున్నారు. రామయ్య కష్టాలు, సహనం, పట్టుదల ఆయనను విజయవంతుడిని చేశాయి. ఆయన గ్రామంలోని పిల్లలకు ఎల్లప్పుడూ చెబుతాడు, రైతు కష్టపడి పనిచేస్తేనే దేశం ముందుకు సాగుతుంది. ప్రకృతిని ప్రేమించండి, నేలను గౌరవించండి, అది మన తల్లి. ఈ కథ మనకు చెప్పే సందేశం ఏమిటంటే, కష్టపడి పనిచేస్తే ఎప్పటికైనా ఫలితం తప్పక వస్తుంది.